నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. పశ్చిమ బెంగాల్లో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం, బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. జాతీయ పంచాయతీ అవార్డులు 2025 ప్రకటన, ఆంధ్రప్రదేశ్కు దక్కిన 5 పురస్కారాలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గూడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు జాతీయ రహదారి 167ను 4 లైన్లుగా విస్తరించేందుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్ కింద సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుగా కూడా పిలువబడే పీఎం మిత్ర పార్కును ప్రారంభించనున్నారు. అలాగే 1,535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ 15 ఏళ్ల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బిగ్రేడ్ పెరేడ్ మైదానంలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సువేందు అధికారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సువేందు అధికారితో పాటు 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు తన కృతజ్ఞతలు తెలుపుతూ వేదికపై సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రజల శక్తికి తల వంచుతున్నానని, ప్రజల ఆశీస్సులే ప్రజాస్వామ్యానికి నిజమైన బలమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో జనబాహుల్యమే పరమావధి అన్న ప్రధాని బెంగాల్ ప్రజల చైతన్యంతో పాటు వారి ఆశీస్సులు అభినందనీయమన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ స్ఫూర్తితో నూతన ప్రభుత్వం ప్రజలకు మంచి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సువేందు అధికారి ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు చారిత్రాత్మకమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పశ్చిమ బెంగాల్తో పాటు రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తాయన్నారు. This is an extraordinary win. There is no doubt about it. There is a bright future for Bengal and also Bengalis. This is a very strong state, knowledge base, human resources are very strong. Now double engine Sarkar, automatically development will be. తిరుమల శ్రీవారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుపతి నుండి తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. దేశంలో 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఈరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వాద మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. Standing in Padmavati Ji's temple, I pray for all electors of this country and most successful and peaceful elections. Jai Bharat, Jai Hind. కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ అవార్డులు 2025 విజేతలను ప్రకటించింది. ఈ పురస్కారాల కోసం దేశవ్యాప్తంగా 42 పంచాయతీలు ఎంపికయ్యాయి. వచ్చే నెల 3వ తేదీన న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అత్యధికంగా 6 పంచాయతీలు ఎంపిక కావడంతో కర్ణాటక అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు చెరో 5 అవార్డులను గెలుచుకున్నాయి. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ కింద వైఎస్ఆర్ కడప జిల్లాలోని చెముళ్లపల్లి, ప్రకాశం జిల్లాలోని గుండమల, విశాఖ జిల్లాలోని శృంగవరం, తిరుపతి జిల్లాలోని బొక్కసంపాలెం గ్రామాలు ఎంపికయ్యాయి. ఇక నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం కింద చిత్తూరు జిల్లా కుప్పం ఎంపికైంది. కేంద్రం నుండి అనుమతులు రాగానే మెట్రో ప్రాజెక్టు పనులు చేపడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులతో పిఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అంశంపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ అంశంలో వచ్చిన వినతులపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టివిటీ రోడ్లను పిఎంఆర్డీఏ నిర్మిస్తోందన్నారు. ఎయిర్పోర్టుకు బీచ్ కారిడార్ ప్రతిపాదన ఉందని మంత్రి నారాయణ తెలిపారు.
15 రోడ్లు యాక్చువల్గా విఎంఆర్జే అండ్ మున్సిపల్ కార్పొరేషన్ టేకప్ చేశారు. వాటిల్లో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. తిమ్మాపురం నుంచి మారికి వలసకి, నేరేడు వలస నుంచి కొత్త వలస ఆల్మోస్ట్ 3 days లో అయిపోతుంది. బోయపాడ నుంచి కాపులపాడు 7 రోడ్లు, ఇవన్నీ కూడా రాబోయే 2-3 నెలలు అన్ని పూర్తి అయిపోతాయి. ఇవైతే కొంత కంజెషన్ తగ్గుతుంది. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మెట్రో వాళ్ళు మళ్ళీ రీసర్వే చేయమని సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా కల్పించింది. అది యాక్చువల్గా సర్వే బహుశా నెక్స్ట్ మంత్ అది కూడా అయిపోతుంది. అది కూడా అయిపోతే కేంద్రంతో మాట్లాడి ఆ మెట్రో కూడా శాంక్షన్ చేసుకుంటాం. ఫ్యూచర్ లో భోగాపురానికి పోయేదానికి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయడం జరుగుతుంది. బీచ్ కారిడార్ ఒకటి వస్తుంది యాక్చువల్గా రోడ్డు, అది వస్తే ఇంకా కంజెషన్ బాగా తగ్గుతుంది. ఆ రోడ్లు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. కొద్దిగా చిన్న ప్రాబ్లం, ఇది ప్రపంచం మొత్తం ప్రాబ్లం, మన ప్రాబ్లమే కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ప్రాబ్లము. 10 రోజులు 15 రోజులు కొద్దిగా డిలే అవుతుంది, అంతకు మించి కాదు. ఇప్పుడు ప్రభుత్వం యొక్క మెయిన్ ఏంటంటే ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది ఒకటి. 14,000 కోట్లతో ఈరోజు మున్సిపల్ శాఖ టెండర్లు ఇచ్చి ఆల్మోస్ట్ గ్రౌండ్ స్టేజ్కి వచ్చినాయి. వర్షాలు వస్తే నీళ్లు పోవడానికి ఓపెన్ డ్రైన్స్, అదేవిధంగా బాత్రూమ్, కిచెన్, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ బయటకు పోయేదానికి. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్ర అన్నారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకు వినియోగించాలన్నారు. మౌలిక సదుపాయాలంటే కేవలం కోర్టు గదులు, ఇటుకలు మాత్రమే కాదని ప్రజల నమ్మకం, సంస్థ నిబద్ధత అన్నారు. May I say that judicial infrastructure comprises, as has been said, not only of courtrooms, bricks and mortar. It is a living embodiment of the sentiments of the people and a commitment of an institution as a whole. And I say institution deliberately, which will include each and every member. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 90 ఏళ్లలో ఆకాశవాణి ప్రజలకు ఎంతో చేరువైందన్నారు. రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వరసంధ్య పేరుతో మ్యూజికల్ కనెక్ట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9 దశాబ్దాలుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమాజంలోని ప్రతి వర్గానికి చేరువవుతూ విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. కళాకారులకు నిలయంగా, రైతులకు నేస్తంగా, యువతకు స్నేహితుడిగా నిలుస్తూ ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. దానికోసం మేము అనేక విధాలుగా ఒకే మోడ్లో కాకుండా ఏఎం మోడ్లో, ఎఫ్ఎం మోడ్లో, డిజిటల్ మోడ్లో కూడా మేము సాంకేతికతను పెంచుకుంటూ ఎప్పటికప్పుడు మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఈ ఆల్ ఇండియా రేడియో అనేది ఈ 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మినిస్ట్రీ వాళ్ళు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ వాళ్ళు, మా యొక్క డైరెక్టరేట్ వాళ్ళు కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయాలని ఆదేశించినప్పుడు మేము కొన్ని కార్యక్రమాలు రూపొందించుకున్నాం. కొన్ని కాంపిటీషన్స్ నిర్వర్తించడం, కాలేజెస్కి వెళ్ళటం, ఆల్ ఇండియా రేడియో ప్రాముఖ్యత తెలియజేయటం, అలాగే వారి ద్వారా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా రేడియో ప్రత్యేకత గురించి 19 years సందర్భంగా ప్రత్యేకత గురించి వారితో ఎస్ఐ కాంపిటీషన్స్ నిర్వర్తించడం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రజతోత్సవ వేడుకలు, అలాగే ఈ పథకం 4వ దశను రేపు ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్లోని సోహర్ జిల్లా భైరుందులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని 2100 కిలోమీటర్ల వరకు పైగా పొడవున్న 973 రోడ్ల కోసం PMGSY 4వ దశ కింద ఆమోద పత్రాలను, ఆర్థిక కేటాయింపులను కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్కు అందజేయనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. ఏమండి వింటున్నారా? సరుకులైపోయాయి. జీతం ఎప్పుడు పడుతుందో ఏమైనా తెలిసిందా? ఇదిగో అడగ్గానే జీతం వచ్చేసింది. చాలా మంచిది. ఇప్పుడే పంపిస్తాను.
ఇదిగో చాక్లెట్. చాలా? ఇదిగో నమ్మ 1200 అయ్యాయి. క్యాషా లేక ఖాతాలో రాసుకోవాలా? డిజిటల్ పేమెంట్. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు. అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. తిరిగి వార్తలకి స్వాగతం. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని నిజం చేస్తూ భారత్ను స్వయం సమృద్ధి దిశగా నడిపించడంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్సిటివ్ PLI పథకం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఈ చర్యలతో దేశంలో 1.97 లక్షల కోట్ల రూపాయల భారీ కేటాయింపులతో ప్రారంభమైన ఈ పథకం నేడు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో కాకుండా ప్రపంచ దేశాలకు భారతీయ ఉత్పత్తులను ఎగుమతి చేసేలా చేస్తోంది. 14 కీలక రంగాల్లో పెట్టుబడుల వెల్లువ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న PLI ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశ తయారీ రంగం ముఖ చిత్రాన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకం పూర్తిగా మార్చివేసింది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతలో భాగంగా నవంబర్ 2020లో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం 14 కీలక రంగాలలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 1.46 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించారు. ఫలితంగా ఉత్పత్తి విక్రయాలు ఏకంగా 12.50 లక్షల కోట్ల రూపాయలను చేరుకోవడం విశేషం. కేవలం దేశీయ అవసరాలే కాకుండా ఎగుమతుల రంగంలోనూ భారత్ ముందుకు సాగుతోంది. అలాగే ఎగుమతులు 4 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగాయి. మొబైల్ తయారీ, టెలికాం, స్పెషాలిటీ స్టీల్, ACC బ్యాటరీల వంటి రంగాలలో PLI పథకం విస్తరించింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1300 కంటే ఎక్కువ తయారీ యూనిట్లు స్థాపించబడడం పారిశ్రామిక వికేంద్రీకరణకు నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో PLI ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పెన్సిలిన్, G వంటి కీలక ముడి పదార్థాలు ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి. అంతేకాకుండా సిటీ స్కాన్, MRI వంటి అత్యాధునిక వైద్య పరికరాల తయారీ దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 9.5 లక్షల మందికి ఉపాధి లభించింది. పరిశ్రమను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విధానపరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి N. యువరాజ్ అన్నారు. మనకు వేరు దేశం నుంచి మనకు వస్తున్న వస్తువులు ఒక ఇంపోర్టెడ్ నుంచి తగ్గించి మనం కంట్రీలోనే మేక్ ఇన్ ఇండియా కింద మనం రెడీ చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఒక ప్రోగ్రాము. మనం పెన్సిలిన్ G అంటాము. పెన్సిలిన్ G మనకు 100% ఇంపోర్ట్ నుంచి ఉండేది. దాని ఒక ప్లాంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో మనకు ఉండడము మనకు చాలా గొప్ప వరం లాంటిది. PLI పథకం అత్యాధునిక సాంకేతికతను భారత్కు పరిచయం చేసిందని ప్రముఖ వ్యాపారవేత్త, AP ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు తెలిపారు. దీనివల్ల దేశీయ విలువల జోడింపు 20% నుండి ఏకంగా 80% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొట్టమొదట్లో 4 రంగాలకి చేసిన దాన్ని 14 రంగాలకు విస్తరించి దాదాపు $23 బిలియన్ అంటే దాదాపు 2,20,000 కోట్లకు సంబంధించి దీని మీద మొత్తం ప్లానింగ్ అనేది చేసి ప్రోత్సాహాల రూపంగా కానీ ఇంకోటి కానీ ఎంకరేజ్ చేసి దాదాపు ఒక 15-20 లక్షల మందికి జాబ్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి కంపెనీ చిన్న MSME కంపెనీస్ ఇందులో క్వాలిఫై అయ్యే విధానం లేదు. ముఖ్యంగా ఇది లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ మెగా కంపెనీస్కి ఎక్కువగా వర్తించే విధంగా అది రూపకల్పన చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో PLI పథకం ద్వారా భారత్ కేవలం వస్తువులను తయారు చేయడమే కాకుండా ప్రపంచ ఆటోమోటివ్ టెక్నాలజీ మార్కెట్లో తన వాటాను గణనీయంగా పెంచుకుంటోంది. భారతదేశ అభివృద్ధి సంస్కృతిలో పార్సీ సమాజం పోషించిన పాత్ర ఎనలేనిదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త రస్నా గ్రూప్ చైర్మన్ ఫిరోజ్ ఖంబట్టా రచించిన అషోయ్ ది జోరాస్ట్రియన్ ఆర్ట్ ఆఫ్ సక్సెస్ అండ్ ఇమ్మార్టలిటీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ పార్సీల నైతిక విలువలు, వారి కృషి అందరికీ ఆదర్శనీయమన్నారు. Firoz Khambata, the trustee, Arish Khambata, benevolent and respected Justice retired Shahrukh J, former judge of the Bombay High Court, and very distinguished gatherings we have here. I had come to this same room, I think, maybe 4 years back, when I was Minister for Law and Justice, and I was sitting with the
Supreme Court Chief Justice and other judges. So today, coming back here, and this iconic hotel, of course, built by and to launch a wonderful book, Ashoy. I was telling Pirush that it is a right size book, nicely packed, hardcover, good to carry, and quite tempting to read. So back to this place in Mumbai, I feel it is a befitting venue you have chosen to launch this. And I must congratulate you for bringing along the community besides your beautiful family members. ఢిల్లీలోని అమెరికన్ సెంటర్లో యువ బాస్కెట్బాల్ క్రీడాకారుల కోసం సాక్రామెంటో కింగ్స్ సహకారంతో అమెరికా రాయబార కార్యాలయం ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో NBA హాల్ ఆఫ్ ఫేమర్ వ్లాడే దివాక్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన యువ అథ్లెట్లతో ముచ్చటించి వారికి బాస్కెట్బాల్లోని మెలకువలను వివరించారు. క్రీడాకారులు కేవలం క్రీడలకే పరిమితం కాకుండా విద్య, క్రమశిక్షణ, సాంస్కృతిక మార్పిడిపై అవగాహన ఉండాలన్నారు. కాగా భారత్, అమెరికా మధ్య క్రీడల ద్వారా మైత్రి సంబంధాలను మెరుగుపరచడం, యువతలో బాస్కెట్బాల్ పట్ల ఆసక్తిని పెంచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. They have formed a very good, form of shooting the ball, and like I said, it's a big country, a lot of kids around, and I wish we can help those kids develop, and India, should be a power in the world if they do the right things. I became a regular visitors of India. Beautiful country, beautiful people, and always had a good experience. So definitely we'll be back. The basketball, generally NBA became a global brand. It's basketball is playing in every corner of the world. So why not India? Especially having so many kids. I'm sure we can in future we can have some NBA players. Obviously, basketball brings you opportunity to do well in a school and education, and what we do with. పెరుగుతున్న వేడి దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం జామా మసీదు సెంటర్లో కూలింగ్ జోన్ను ఏర్పాటు చేసింది. అటుగా వెళ్లేవారు ఇక్కడ ఆగి కూలర్ల నుండి వచ్చే చల్లని గాలిని ఆస్వాదించి మండే ఎండ నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎవరికైనా సేద తీరాలనిపిస్తే ఇక్కడికి వచ్చి సౌకర్యంగా ఉండవచ్చని ప్రజలు చెబుతున్నారు. सरकार की तरफ से एक बहुत अच्छा इनिशिएटिव लिया जा रहा है, क्योंकि अगर किसी को भी बाहर आप देख रहे हो टेम्परेचर कितना है, गर्मी कितना, तो किसी को भी अगर गर्मी लग रही है तो वो यहाँ आके अपने आप को कंफर्ट फील करता है. जितने भी टाइम आप बैठोगे तो अच्छे से आपको देख रहे हो, फैन लगे, कूलर लगे, तो अच्छे से अच्छी सुविधा सरकार की तरफ से उपलब्ध हो रही है लोगों को. सरकार की तरफ से अच्छा इनिशिएटिव है लोगों के लिए, खास करके अब राह चलते लोगों को किसी तरह की कोई गर्मी लग रही है तो वह यहाँ आके बैठ के अच्छे से कंफर्ट फील कर सकता है खुद को. और ऐसे सरकार को और भी कहीं टेंट लगाने चाहिए ताकि कहीं भी राह चलते लोगों को कंफर्ट फील हो और वो अच्छा फील करेंगे. ऐसे जा रहे थे, हमें जाना था इंडिया गेट, तो हम यहाँ से गुजर रहे थे तो हमने यहाँ बैठ के एक ऐसा अच्छा फील किया. तो अब हम थोड़ी देर में हम भी निकलेंगे. हमारी यही है. 3 దేశాల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ట్రినిడాడ్ టొబాగో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ పిన్సార్తో సమావేశమై ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక సాంస్కృతిక బంధాలను మరింత పటిష్టం చేసే దిశగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సహకారంపై ఆమె అందించిన మార్గదర్శకత్వం, ప్రాంతీయ అంశాలపై ఆమెకున్న అవగాహన ఎంతో విలువైనవని జైశంకర్ ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ఆయన ట్రినిడాడ్ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. భారత్, ట్రినిడాడ్ మధ్య ఉన్న సంబంధం కేవలం రాజకీయమైనది కాదని, సంస్కృతి, సాంప్రదాయాల కలయికగా ఈ పర్యటన నిలిచిపోతుందని అన్నారు. And these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. This is my 3rd visit to your beautiful country. I look forward to very fruitful discussions with you, Minister. భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి మిరుగు సాంకేతికతతో కూడిన అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అన్ని సాంకేతిక లక్ష్యాలను క్షిపణి చేరుకుందని ఫ్లైట్ డేటా ద్వారా ధృవీకరించింది. సాధారణంగా ఒక క్షిపణి కేవలం ఒకే లక్ష్యాన్ని మాత్రమే తాకగలదు. కానీ ఎంఐఆర్బి సాంకేతికత కలిగిన క్షిపణి ఒకే ప్రయోగంతో వేరువేరు దిశల్లో ఉన్న పలు శత్రు లక్ష్యాలను ఏకకాలంలో నాశనం చేయగలదు. వియత్నాం సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించుకునే దిశగా అంతర్జాతీయ స్థాయిలో అడుగులు వేస్తోంది. విదేశాలకు తరలిపోయిన అమూల్యమైన కళాఖండాలను తిరిగి రప్పించడంలో ఆ దేశం గణనీయమైన విజయాన్ని సాధించింది. ఫ్రాన్స్, అమెరికా, చైనాతో దౌత్యపరమైన చర్చలు జరిపి పురాతన సంపదను వియత్నాం ప్రభుత్వం వెనక్కి తెస్తోంది. గత ఏడాది ఫ్రాన్స్లో న్యుగ్యోన్ రాజవంశానికి చెందిన బంగారు ముద్రికను దౌత్యపరంగా తిరిగి తీసుకొచ్చింది. అలాగే అమెరికాలోని వివిధ మ్యూజియాల్లో ఉన్న హిందూ, బౌద్ధ దేవతల అరుదైన శిల్పాలను సొంతం చేసుకుంది. కేవలం కళాఖండాలను తెచ్చుకోవడమే కాకుండా శిథిలావస్థకు చేరిన తన వారసత్వ కట్టడాలను వియత్నాం అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. మణిపూర్లోని లైమా కోంగో మిలిటరీ స్టేషన్లో ఇండియన్ ఆర్మీ రెడ్ షీల్డ్ డివిజన్కు చెందిన K9 వారియర్స్ ప్రత్యేక సిద్ధలింగ్ డ్రిల్ను నిర్వహించాయి. మొత్తం 5 ప్రత్యేక డాగ్ టీములు ఈ సెక్షన్లో పాల్గొన్నాయి. యుద్ధ సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ల ద్వారా ఆపరేషన్ ప్రాంతాలకు శునకాలను వేగంగా చేరవేయడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం. కాగా విపత్తు నిర్వహణ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో ఈ శునకాల పాత్ర అత్యంత కీలకం. క్లిష్ట పరిస్థితుల్లో శత్రువులపై మెరుపుదాడి చేయడానికి, సహాయక చర్యల్లో వేగం పెంచడానికి మన సైనిక శునకాలకు ఈ ప్రత్యేక ఎయిర్ బోర్న్ శిక్షణ ఎంతో దోహదపడుతుంది. ప్రముఖ బెంగాల్ కవి, జనగణమన గీత రచయిత, విశ్వకవి, నోబెల్ విజేత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఓ వీడియోను కేంద్ర మంత్రి తన సామాజిక మాధ్యమం ఖాతాలో పోస్ట్ చేశారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. పశ్చిమ బెంగాల్లో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం, బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్.
జాతీయ పంచాయతీ అవార్డులు 2025 ప్రకటన, ఆంధ్రప్రదేశ్కు దక్కిన 5 పురస్కారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.